అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? ఈరోజు కొరకైనటువంటి దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాము. వాక్య గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 68వ కీర్తన 17వ చరణం చదువుకుందాం. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలోనున్నాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని గమనించినట్లయితే దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభు వాటిలో ఉన్నాడు అని ఉంది. దేవుని రథములట సహస్రములు, సహస్రములంటే వేలు, సహస్రములంటే వేల వేలు. రథములు, రథము అంటే మోసేది, రథము అంటే వడిగా వెళ్ళేది. ఇక్కడ రథము అంటే ప్రార్థన. రథము ప్రజలను మోసుకు వెళుతుంది, అలాగే రథము స్పీడ్గా వెళుతుంది. దేవుని రథములట ఎన్నున్నాయి? వేల వేలు ఉన్నాయి. మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, అలాగే ప్రపంచంలో అనేక మంది దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడమే, మన సంగతులు దేవునితో చెప్పుకోవడమే ప్రార్థన. కాబట్టి మనము దేవునితో మాట్లాడడం చాలా ముఖ్యమైనది. మన సంగతులు మనం దేవునితో చెప్పుకున్నప్పుడు ప్రభువే మన అవసరతలు తీరుస్తారు, మన సమస్యలు తీరుస్తారు, మనకు కావలసినవి ప్రభు ఇస్తారు. దేవుని రథములు సహస్రములు, వేల వేలు ఉన్నాయి, ప్రభు వాటిలో ఉన్నాడు. అంటే ప్రతి ప్రార్థన లో కూడా ప్రభు ఉన్నారు. ప్రార్థన చేసిన తర్వాత చివర ఏమంటాం? యేసు నామములో వేడుకొనుచున్నాను అంటాం. కాబట్టి యేసు నామము లేకుండా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. ఆ రథములో ప్రభు ఉండాల. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో ఏమనుందంటే, తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలుసుకొంటిని అని సంఘం మాట్లాడుతుంది. తెలియకయే మన ప్రార్థనకి జవాబు వస్తుంది. ఎలా అంటే, గనులగు వారి రథములను కలుసుకొంటిని. గనులగు వారి ప్రార్థనలకు ఎలాగైతే దేవుడు జవాబిచ్చారో అదే విధంగా తెలియకుండానే మన ప్రార్థనకి జవాబు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలి. నా ప్రార్థన దేవుడు వినడం లేదు, లేకపోతే నా ప్రార్థనకు జవాబు రావడం లేదు అని అనుకోనవద్దు. ప్రియులారా, ప్రార్థన చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా ప్రార్థన చేయండి, ఎటువంటి అనారోగ్యం ఉన్నా ప్రార్థన చేయండి. మీకు ఏ సమస్యలైతే, ఏ గడ్డు సమస్యలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభువు వింటారు. కాబట్టి అవన్నీ కూడా ప్రార్థన చేయండి. తప్పనిసరిగా ప్రభు మీకు జవాబిస్తారు. బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే అనేకమైనటువంటి గనులైనటువంటి వారు ఉన్నారు, గనులైన ప్రార్థనాపరులు ఉన్నారు. వారి యొక్క ప్రార్థనలు అనగా రథములు దేవుని సన్నిధికి చేరినవి. కాబట్టి మనము ప్రార్థన చెయ్యాలి. అబ్రహాము గారు ఒకప్పుడు గెరారు అనే ప్రాంతంలో ఉండటానికి వెళ్ళాడు. అది క్రొత్త ప్రాంతం. అక్కడికి వెళ్ళినప్పుడు తన భార్య అయిన శారమ్మ గారితో అన్నారు, అబ్రహాము గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతడు నా అన్న అని చెప్పు, నేను చెల్లెల్ని అవుతానని చెప్పు అని అన్నాడు. ఎందుకంటే ఆమె యొక్క అందాన్ని బట్టి అతనిని చంపేసి ఆమెను అక్కడ ఉన్నవారు తీసుకుని వెళ్తారని అబ్రహాం గారు భయపడ్డారు. చాలాసార్లు మనం కూడా అనేక సమస్యల్లో, అనేక సంగతుల విషయంలో కూడా భయపడుతూ ఉంటాం. క్రొత్త వారిని చూసినప్పుడు కొంతమంది భయపడుతూ ఉంటారు, క్రొత్త పని చేయడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు. కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు. అబ్రహాం గారు సహజంగానే నరుడుగా ఆలోచించి భయపడ్డాడు. కాబట్టి తన భార్యతో తన యొక్క చెల్లెలు అని చెప్పమన్నాడు. అలా చెప్పినప్పుడు అక్కడ ఉన్నవారు అబీమెలెకు అనేటువంటి రాజు దగ్గరికి అబ్రహాం భార్య అయిన శారమ్మను తీసుకుని వెళ్ళారు. అయితే అబ్రహాం గారు తన భార్యను బట్టి
ఎంతో దుఃఖపడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆదికాండ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనములో దేవుడే ఆ యొక్క అబీమెలెకుతో మాట్లాడారు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు అని దేవుడు అతనిని గద్దించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆయన ఏమీ చేయకోకుండా అశ్రద్ధగా ఉండడు. ప్రార్థన అనేది విన్న వెంటనే దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి అబ్రహాము తన భార్య నిమిత్తము ఎంతో వేదన పడి ఉంటాడు, కానీ అతడు ప్రార్థన చేశాడు కాబట్టి అతని ప్రార్థన దేవునికి నిద్ర లేకుండా చేసింది. దేవుడు నిద్రపోడు, కానీ దేవుడు అశ్రద్ధగా లేకుండా ఆ యొక్క ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వటం కొరకు ఆ ప్రార్థన దేవునిని మెలకువ చేసింది. అలాగే ఆ యొక్క ప్రార్థన ఆ యొక్క అబీమెలెకు కూడా నిద్ర లేకుండా చేసింది. దేవుడు వెళ్ళి అబీమెలెకుతో మాట్లాడారు, అతని భార్యను అతనికి అప్పగించు, లేకపోతే నీవు నీ ఇంటి వారు కూడా నాశనం అవుతారని గద్దించాడు. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన విన్న దేవుడు ఎలాగైతే అబీమెలెకును గద్దించాడో అలాగే మనకు కూడా వెంటనే సహాయం చేస్తాడు. అబీమెలెకు అబ్రహాము గారి భార్యను మరలా అతనికి అప్పగించాడు. కాబట్టి ప్రియులారా, ఎటువంటి సమస్య ఉన్నా ప్రార్థన చేయండి. ప్రతి పనిని కూడా ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతోనే ముగించాలి. కాబట్టి మా యొక్క జీవితంలో ప్రార్థన అనేది ఎంతో ముఖ్యమైనది. ప్రతి దినము కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, సంఘాల కొరకు, దేవుడు మాకు అప్పగించిన సంఘాల కొరకు, అలాగే ప్రపంచం కొరకు, అలాగే యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న వారందరికీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా మనము అన్ని మేళ్లను పొందగలం, అన్ని కీడులు జయించగలం. ప్రార్థన ద్వారానే మనము దేవుని చేరుకోగలం. ప్రార్థనే మన శ్వాస, ప్రార్థనే మనకు ప్రాణవాయువు లాంటిది. కాబట్టి ప్రియులారా, దేవుని శక్తిని మనం పొందుకోవాలంటే, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ప్రార్థన అనేది ఎంతో ముఖ్యము. కాబట్టి ప్రార్థన ప్రార్థనతోనే మన యొక్క రోజును ప్రారంభించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ మరణాత.